ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. రోడ్డు ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంటు మెట్పల్లి డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ అధికారి అఫ్యోసిద్దీన్ 4500 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన పల్లెపు నరేష్ అనే వ్యక్తి కతలాపూర్ మండలం ఇప్పపల్లి వద్ద ఆన్లైన్లో పర్మిషన్ తీసుకుని మామిడి చెట్టు తొలగిస్తున్నాడు. అయితే వాటిని తరలించేందుకు రోడ్డు పర్మిషన్, ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ కోసం కతలాపూర్ మండల ఇన్ఛార్జ్ అయిన డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయిన అధికారిని అడిగాడు. దీంతో అతను 10,000 ఇస్తేనే పర్మిషన్ ఇస్తానని చెప్పడంతో ముందుగా 5,000 రూపాయలు ఇచ్చాడు. మరో 5,000 ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన నరేష్ ఈరోజు మెట్పల్లిలో అఫ్యోసిద్దీన్ 4500 రూపాయలు లంచం తీసుకుండగా పట్టుబడ్డాడు. మెట్పల్లి పట్టణంలో ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి ఆధ్వర్యంలో ఈ ఏసీబీ దాడులు నిర్వహించారు.